ఒంటి నొప్పులు ఇబ్బంది పడుతున్నాయా? గుప్పెడు అవిసె గింజలు లేదా బార్లీ గింజలు బాగా వేడి చేయాలి. వాటిని పాత మేచోళ్లలో వేసి చిన్న మూటలాగా పట్టుకుని నొప్పి ఉన్న చోట కాపడం పెట్టుకోవచ్చు. మరిన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకునే ముందు అందమైన ఫ్యాషన్ షోలోని వెరైటీ ఇప్పుడు చూద్దాం. నమస్కారం అండి, నా పేరు షణ్ముఖశ్రీ. మనం ఫస్ట్ చూడబోతున్న శారీ రెడ్ కలర్ శారీ విత్ బ్లాక్ కాంబినేషన్ వచ్చిందండి. చాలా మంచి కలర్ కాంబినేషన్ అండ్ అందరూ ఇష్టపడే కాంబినేషన్ విత్ సిల్వర్ జెరీతో వీవ్ చేయించిన శారీ అండి ఇది. శారీలో చూసినట్టయితే మనకు డిఫరెంట్ అనిమల్ మోటిఫ్ కనిపిస్తుందండి. శారీలో మనకు ఏనుగు మోటివ్స్ ఉంటాయి. అదే మోటివ్స్ మనకు బార్డర్లో కూడా కనిపిస్తాయి. బట్ బార్డర్లో కనిపించే మోటిఫ్, బాడీలో కనిపించే మోటిఫ్ డిఫరెంట్ మోటిఫ్గా ఉంటుంది. అండ్ యానిమల్ మోటిఫ్ కింద మనకు క్రీపర్ మోటిఫ్ కూడా సపోర్ట్ చేయడం లాగా కనిపిస్తుందండి ఇందులో. అండ్ మనం బార్డర్ చూసినట్టయితే పైన మనకు షోల్డర్ బార్డర్ అండ్ కింద బార్డర్ రెండు సేమ్ ఉంటాయండి బార్డర్స్. బ్లాక్ కలర్ కాంబినేషన్, బ్లాక్, సిల్వర్ అండ్ రెడ్ అనేది ఎవర్ గ్రీన్ కాంబినేషన్ అని చెప్పొచ్చండి. అండ్ మనకు షోల్డర్ దగ్గర చిన్న స్ట్రిప్ వస్తుందండి, బ్లాక్ కలర్ స్ట్రిప్. ఇది ఇంకా బ్యూటీ యాడ్ చేస్తుంది శారీకి. మనం బార్డర్ చూసినట్టయితే సర్క్యులర్ మోటివ్స్ వస్తాయి. అందులో మధ్యలో మనకు అనిమల్ మోటిఫ్ కనిపిస్తుంది, సేమ్ ఏనుగు మోటిఫ్ కనిపిస్తుంది. అండ్ అనిమల్ మోటిఫ్ కింద పైన మనకు స్ట్రైప్ 2 ఇంచెస్ 1 ఇంచెస్ స్ట్రిప్ ఉంటుందండి. అండ్ 5 లైన్ బార్డర్ లాగా కనిపిస్తుందండి మనకి ఇది శారీ. పళ్ళు చూసినట్టయితే పళ్ళు చాలా హెవీగా వీవ్ చేయడం జరిగిందండి ఇది. పళ్ళులో మనకు టెక్స్చర్ క్రియేట్ అయిందండి విత్ రాంబస్ షేప్స్ వస్తాయి. అండ్ రాంబస్ షేప్స్ పక్కన కూడా చిన్న చిన్న సర్క్యులర్ మోటివ్స్ వస్తాయి. అండ్ రాంబస్ మధ్యలో మనకు ఫ్లవర్ మోటివ్స్ కనిపిస్తాయి. అండ్ ఇక్కడ మనకు చూసినట్టయితే ఏనుగు మోటివ్స్ ఉన్నాయి చూడండి. దాని పక్కన కూడా మనకు లీఫ్ అండ్ ఈ ఫ్లవర్ మోటివ్స్ అనేది వీవ్ చేయడం జరిగింది. చాలా బాగా కనిపిస్తుందండి శారీ మీకు. అండ్ బ్లౌజ్ చూసినట్టయితే బ్లౌజ్ మనకు బ్లాక్ కలర్ కాంబినేషన్తో వచ్చిందండి. ఈ బ్లౌజ్ బ్లాక్ విత్ రెడ్ అనేది ఎవర్ గ్రీన్ కాంబినేషన్ కాబట్టి ఈ శారీ మనకు చాలా మందికి ఎక్కువగా నచ్చే అవకాశం ఉంటుంది. బ్లాక్ బార్డర్తో మనకు సిల్వర్ జెరీ బార్డర్ వచ్చిందండి. దీనిపైన రెడ్ వర్క్ చేయించుకొని ఈ శారీ కనుక వేసుకున్నట్టయితే చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుందని చెప్పొచ్చు. అండ్ శారీ కలర్ చూసినట్టయితే చాలా హాట్ రెడ్ కాదండి, మంచి సోబర్ కలెక్షన్ అండి ఇది. మీకు రెడ్ కూడా చాలా నీట్గా ఉంటుందండి. అండ్ మనకు బార్డర్తో పాటు ఈ శారీ ఇంకా బ్యూటీ పెంచిందని చెప్పొచ్చండి. ఇలాంటి శారీ మనకు బ్రైడ్కి చాలా బాగా సూట్ అవుతుందని చెప్పొచ్చండి. బ్రైడ్కి కానీ బ్రైడ్ సిస్టర్స్కి కానీ చాలా బాగుంటుందండి ఈ శారీ. అండ్ మనకు ఫొటోస్లో చాలా బ్రైట్గా కనిపించే అవకాశం ఉంటుందండి. ఇప్పుడు మనం నెక్స్ట్ శారీ చూద్దామండి. ఇప్పుడు మనం నెక్స్ట్ చూడబోతున్న శారీ మింట్ గ్రీన్ విత్ హాట్ పింక్ కలర్ కాంబినేషన్తో వచ్చిందండి. శారీ మొత్తం జెరీతో హెవీగా డిజైన్ చేయడం జరిగింది. శారీ మొత్తం బాడీలో మొత్తం మీకు గోల్డ్ కలర్లో లీఫ్ షేప్లో మోటివ్స్ కనిపిస్తాయి. లీఫ్ మధ్యలో కూడా మనకు క్రీపర్ మోటివ్స్ ఉన్నాయండి. అండ్ ప్రతి లీఫ్కి ఆల్టర్నేట్గా మనకు చిన్న చిన్న ఫ్లవర్ మోటివ్స్ తీసుకోవడం జరిగింది. అండ్ షోల్డర్ బార్డర్లో చూసినట్టయితే కంప్లీట్ జిగ్జాగ్ టెక్స్చర్ డిజైన్ చేయబడింది. దాని కింద మనకు ఫ్లవర్ మోటివ్స్ ఉంటాయి. అండ్ మనం పళ్ళు చూసినట్టయితే పళ్ళు చాలా హెవీగా వచ్చిందండి. దీనికి మనకి ఈ జిగ్జాగ్ బార్డర్ ఏదైతే క్రియేట్ అయిందో అలానే ఇందులో పింక్ కలర్ బార్డర్లో మనకు రాంబస్ షేప్స్ వచ్చాయండి. మధ్యలో ఫ్లవర్స్ ఉంటాయి. అండ్ దాని పక్కన స్ట్రైప్స్గా బార్డర్స్ వచ్చిందండి. పైన కింద మనకు సేమ్ శారీలో ఎలాంటి బార్డర్ వచ్చిందో అదే బార్డర్ కంటిన్యూ అవుతుంది. అండ్ బ్లౌజ్ చూసినట్టయితే మనకు బ్లౌజ్ ప్లెయిన్ పింక్ కలర్లో వచ్చిందండి. శారీ మొత్తం హెవీగా ఉంది కాబట్టి మనం బ్లౌజ్ ప్లెయిన్గా తీసుకోవడం జరిగింది. మంచి బ్రైట్ పింక్ కలర్లో వచ్చిందండి బ్లౌజ్ మనకు. అండ్ మింట్ గ్రీన్ అండ్ పింక్ అనేది చాలా మంచి కలర్ కాంబినేషన్. ఇలాంటి శారీ మనకు పూజలకు కానీ వ్రతాలకు కానీ చాలా బాగా సూట్ అవుతుందండి ఇలాంటి శారీస్. ఇప్పుడు మనం నెక్స్ట్ శారీ చూద్దాం. నెక్స్ట్ మనం చూడబోతున్న శారీ రెడ్ అండ్ గోల్డ్ కలర్లో వచ్చిన శారీ అండి. మనకి ఇక్కడ కాంట్రాస్ట్ గ్రీన్ కలర్ స్ట్రిప్ కూడా ఇవ్వడం జరిగింది. అండ్ రెడ్ శారీలో మీరు చూసినట్టయితే చిన్న చిన్న పికాక్ అండ్ రుద్రాక్ష మోటివ్స్ ఉంటాయండి. ఎలాగైతే మనం టెంపుల్ థీమ్ని ఫాలో అవుతున్నామో అలాగే మనం ఇందులో రుద్రాక్షలు యూజ్ చేసాము. మనం బాడీలో చూసినట్టయితే కంప్లీట్గా ప్రతి ఒక్క లైన్ గోల్డ్ జెరీతో పికాక్స్ అండ్ రుద్రాక్షలు వీవ్ చేయడం జరిగిందండి. కింద బార్డర్ చూసినట్టయితే మనకు ఈ బార్డర్లో రుద్రాక్షలు ఉన్నాయండి. అండ్ ప్లస్ పికాక్ మోటివ్స్ డిజైన్ చేయడం జరిగిందండి. ఇందులో పికాక్ మోటివ్స్ 2 పికాక్ మోటివ్స్ పక్కన ఉండడం ఉంటుంది. దాని పక్కన క్రీపర్ డిజైన్ చేయబడి ఉంటుంది.
దాని కింద మనకు రుద్రాక్ష బార్డర్ కూడా కనిపిస్తుందండి. మనకు ఇక్కడ బార్డర్లో ఏదైతే డిజైన్ వచ్చిందో అదే డిజైన్ని మనం పళ్ళులో తీసుకోవడం జరిగింది. రుద్రాక్షలు కూడా వస్తాయండి ఇందులో. చిన్న చిన్న టెక్స్చర్ క్రియేట్ చేయడం జరిగిందండి పళ్ళులో. అండ్ మనం బ్లౌజ్ చూస్తే బ్లౌజ్ ప్లెయిన్ రెడ్ కలర్ ఇచ్చామండి, ఎందుకంటే శారీ మొత్తం మనకు చాలా హెవీగా కనిపిస్తుంది కాబట్టి మనం ఇది రెడ్ కలర్లో ఇవ్వడం జరిగిందండి. మనం బ్లౌజ్ రెడ్ తీసుకున్నప్పుడు ఈ గ్రీన్ ఇలా షోల్డర్ మీద వచ్చినప్పుడు మనకు రెండు కాంట్రాస్ట్గా కనిపిస్తాయండి, అందుకని ఇలా గ్రీన్ ఇవ్వడం జరిగింది. అండ్ ఇలాంటి శారీ మనకు బ్రైడ్కి చాలా చాలా బాగా కనిపిస్తుందండి. అండ్ ఇలాంటి రెడ్ కలర్ మనకు ఎలాంటి స్కిన్ టోన్ ఉన్న వాళ్ళకైనా చాలా బాగా సూట్ అవుతుందని చెప్పొచ్చండి. నెక్స్ట్ మనం చూడబోతున్న శారీ టిష్యూ శారీ అండి. టిష్యూ బై టిష్యూ వీవ్తో చేయబడిందండి ఈ శారీ. మనకి ఈ శారీలో చూసినట్టయితే శారీ మొత్తం గోల్డ్ టిష్యూలో కనిపిస్తుంది. అండ్ బార్డర్ వచ్చేసి మనకు సిల్వర్లో కనిపిస్తుంది. ఇప్పుడు షోల్డర్ బార్డర్లో చూసినట్టయితే మనం ఇందులో జామ్దాని టెక్నిక్తో వీవ్ అయి ఉన్నాయండి. పీకాక్స్ అండ్ గ్రీన్ కలర్లో ఉంటుంది అండ్ సిల్వర్ కలర్లో వస్తుంది. ఫ్లవర్స్ పీకాక్ పింక్ కలర్లో వస్తుంది. మంచి బ్రైట్గా కనిపిస్తాయండి పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్. అండ్ మనకు అలాగే ఆరెంజ్ కలర్ కాంబినేషన్తో కూడా వీవ్ చేయడం జరిగిందండి. షోల్డర్ బార్డర్ చూసినట్టయితే సిల్వర్ కలర్లో వచ్చిందండి, మంచి కాంట్రాస్ట్తో వచ్చింది. అండ్ మనం ఇక్కడ కింద బార్డర్ చూసినట్టయితే మనకి కింద బార్డర్ కూడా సేమ్ అలానే వచ్చిందండి. షోల్డర్ బార్డర్ ఏ విధంగా వచ్చిందో మనకి కింద కనిపించే బార్డర్ కూడా అదే లెంత్తో చాలా బాగా వీవ్ చేయడం జరిగిందండి. అండ్ నెక్స్ట్ మనం పళ్ళు చూసినట్టయితే మంచి కాంట్రాస్ట్ కలర్లో వచ్చింది. మీరు ఇక్కడ చూసినట్టయితే గోల్డ్ అండ్ రెడ్ సిల్వర్ మిక్స్ అయి ఉంటుందండి. మీకు ఇక్కడ పళ్ళులో మీకు ఇలాంటి కలర్ కాంబినేషన్ రావడం చాలా కొత్తగా కనిపిస్తుంది. అండ్ బ్లౌజ్ చూసినట్టయితే బ్లౌజ్ మనకు మంచి రెడ్ కాంట్రాస్ట్ కలర్ వచ్చిందండి. మనం ఏ కలర్ కాంబినేషన్ అయినా తీసుకోవచ్చండి, రెడ్ తీసుకోవచ్చు, పింక్ కానీ గ్రీన్ కానీ ఎలాంటి ఆప్షన్ అయినా ఉంటుంది. బికాజ్ మనకు బార్డర్లో పింక్, ఆరెంజ్, గ్రీన్ ఇలా 3 కలర్స్ వచ్చాయి. రెడ్ కలర్ దీనికి సెల్ఫ్ మోటివ్స్తో వచ్చిందండి. రెడ్ చిన్న 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 ఫ్లవర్ మోటివ్స్ ఉంటాయి వీటి మీద. అండ్ బార్డర్లో చూసినట్టయితే మనకి ఇది జామ్దాని టెక్నిక్తో యూజ్ చేయడం వల్ల శారీ చాలా బాగా రిచ్గా కనిపిస్తుందని చెప్పొచ్చు. ఇలాంటి శారీ మనకు బ్రైడ్కి కానీ వాళ్ళ సిస్టర్స్కి కానీ ఇలాంటివి చాలా బాగా సూట్ అవుతుందండి. 25 to 30 ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఇది చాలా బాగా సూట్ అయ్యే శారీ అండి. ఇప్పుడు మనం నెక్స్ట్ శారీ చూద్దాం. నెక్స్ట్ మనం చూడబోతున్న శారీ ఆనియన్ పింక్ కలర్ కాంబినేషన్లో వచ్చిందండి. ఆనియన్ పింక్ విత్ గోల్డ్ అండ్ సిల్వర్ టిష్యూ మిక్స్ అయి ఉంటుందండి థ్రెడ్. మనం ఇందులో చూసామంటే శారీ బాడీలో మొత్తం మనకు యాపిల్ మోటివ్స్ వచ్చిందండి. చాలా డిఫరెంట్ కలర్స్ ఉంటాయండి ఇందులో. మనకు చూసినట్టయితే యాపిల్ విత్ గ్రీన్ అండ్ పింక్ ఫ్లవర్స్ వచ్చాయండి. ఒక సైడ్ యాపిల్ ఉంటుంది అండ్ ఇంకొక సైడ్ మీకు క్రీపర్ డిజైన్ వచ్చిందండి. కాంటెంపరీ డిజైన్ లాగా ఉంటుందండి ఇది. మనం షోల్డర్ బార్డర్ చూసినట్టయితే షోల్డర్ బార్డర్ అండ్ కింద కనిపించే బార్డర్ మనకు సేమ్ ఈవెన్ ఉంటుంది. షోల్డర్ బార్డర్లో మనకు క్రీపర్స్ కనిపిస్తాయి, చిన్న చిన్న రోజ్ ఫ్లవర్స్ కనిపిస్తాయి. అండ్ దీనికి కంప్లీట్ మ్యాచింగ్ అని చెప్పొచ్చు, రోజ్ ఫ్లవర్స్ ప్లస్ యాపిల్స్. మనకు బార్డర్ చూసినట్టయితే మంచి రెడ్ కలర్ కాంబినేషన్లో వస్తుందండి. ఆనియన్ పింక్ విత్ రెడ్ కలర్ కాంబినేషన్ అనేది చాలా బాగా సూట్ అవుతుంది. అండ్ ఇది ఎలాంటి స్కిన్ టోన్స్ వాళ్ళకైనా బాగా సూట్ అవుతుందని చెప్పొచ్చు. అండ్ ఈ శారీ చూసినట్టయితే మీకు బార్డర్లో 2 బార్డర్స్ వచ్చాయండి, మధ్యలో మనకు లైన్స్ బార్డర్ వచ్చిందని చెప్పొచ్చు. అండ్ మనకు పళ్ళు చూసినట్టయితే ఇప్పుడు మనకు పళ్ళులో రెడ్ కలర్ వస్తుందండి. మొత్తం హెవీగా గోల్డ్ వర్క్ వచ్చిందని చెప్పొచ్చు. ఇప్పుడు మనం శారీలో మనం సిల్వర్ ఉంది, గోల్డ్ ఉంది, అన్ని కలర్స్ మిక్స్ ఉందని చెప్పొచ్చు. అండ్ పింక్ ఉంది, గ్రీన్ ఉంది. ఎలాంటి కలర్ బ్లౌజ్ అయినా దీనికి చాలా బాగా సూట్ అవుతుంది. అండ్ మేము బార్డర్లో పళ్ళులో చూసినట్టయితే పళ్ళులో క్రీపర్ వచ్చిందండి. మనకు క్రీపర్ ప్లస్ ఫ్లవర్స్ వచ్చాయి. అండ్ మధ్యలో వచ్చే బార్డర్ మొత్తం చెక్స్ వస్తుంది. చెక్స్ మీద మనకు మధ్యలో మనకు ఫ్లోరల్ డిజైన్ వచ్చిందండి, ఫ్లవర్స్ డిజైన్. మనం బ్లౌజ్ చూసినట్టయితే దీనికి రెడ్ కలర్ బ్లౌజ్ వస్తుందండి. రెడ్ కలర్ బ్లౌజ్ విత్ సేమ్ ఇలానే క్రీపర్ డిజైన్ వచ్చిందండి. బ్లౌజ్కి మనకు పైన కింద సేమ్ బార్డర్స్ ఉంటాయండి. 2 సైడ్స్ మనకు సేమ్ బార్డర్స్ వచ్చి ఉంటాయి. ఈ కలర్ కాంబినేషన్ చాలా డిఫరెంట్ కలర్ కాంబినేషన్ అండి. ఎంతోమంది ఇలాంటి కలర్ కాంబినేషన్ చూడాలని ట్రై చేయాలని అనుకుంటూ ఉంటారు. మనకి ఇది చూసినట్టయితే ఇందులో సిల్వర్ వచ్చింది ప్లస్ గోల్డ్ వచ్చింది, 2 మిక్స్ అవ్వడం అనేది చాలా కొత్తగా ఉంటుందండి ఇందులో. ఇలాంటి కలర్ కాంబినేషన్ శారీ మనకు మిడిల్ ఏజ్ వాళ్ళకి చాలా బాగా సూట్ అవుతుందని చెప్పొచ్చండి. 40 to 50 ఇయర్స్ ఉన్న వాళ్ళకి ఇలాంటి కలర్ కాంబినేషన్ శారీ మనం పెళ్లిలో కట్టుకోవడానికి చాలా బాగా సూట్ అవుతుందండి. అండ్ ఇది డెఫినెట్గా మీరు ట్రై చేసి చూస్తారనుకుంటున్నాను అండి. అండ్ మా కలెక్షన్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. డెఫినెట్గా ఒకసారి వచ్చి చూడండి మా కలెక్షన్. సువర్ణ మందిర్ కలెక్షన్ మీకు డెఫినెట్గా నచ్చుతుంది. చూసారుగా
ఫ్యాషన్లోని నయా ట్రెండ్. ఇక కాస్తంత దూదిని సాక్స్లో నింపి చిన్న గలేబులాగా తయారు చేయండి. కంప్యూటర్ కీబోర్డ్ను ఉపయోగిస్తున్నప్పుడు చేతి మణికట్టు చోట దీన్ని ఉంచితే మచ్చలు పడకుండా